ఐపీఎస్ సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు. వారిని చాలా రోజుల తర్వాత, సుమారు 1 సంవత్సరం 6 మాసాల తర్వాత ఎట్టకేలకు 15 రోజుల క్రితం పిలిచారు. ఆయన సమయం కావాలన్నాడు. మళ్ళీ నిన్న ఎస్పీ దామోదర్ గారు ఆయన టీం విచారణకి హాజరవడం జరిగింది. కాకపోతే గతంలో పవిత్ర బంధం అని నాగేశ్వరరావు సినిమా ఒకటి వచ్చింది. అందులో ఆయన సడన్గా ఫస్ట్ హాఫ్ ఒక హీరోయిన్ లవ్ చేసి మతిమరుపు ఏదో దెబ్బ అవుతుంది, బుర్రంతా పోతుంది, ఇంకో అమ్మాయిని లవ్ చేస్తారు, మళ్ళీ దెబ్బ అవుతుంది, గుర్తు వస్తుంది. అదే టైప్లో కృష్ణ గారు చీకటి వెలుగు, వెంకటేష్ ముద్దుల ప్రియుడు, అంటే గతాన్ని మర్చిపోయి సడన్గా మర్చిపోవటం. ఆ గజనీ సినిమాలో అతను కూడా ఒంటి మీద రాసుకుంటాడు కదా, మళ్ళీ మర్చిపోయి గుర్తు రావటం. ఆ టైప్లో ముద్దుల ప్రియుల్లో వెంకటేష్ లాగా ఈయనకి నిన్న మొత్తం మర్చిపోయాడు. తెలియదు, గుర్తు లేదు. ఇది ఆంధ్రజ్యోతిలో చాలా స్పష్టంగా వచ్చింది. ఆయనకి సడన్గా ఏమడిగినా న్యూస్ పేపర్ కథనాలే. ఈనాడులో కూడా పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే, సాక్షిలో రాలేదు. ఈ 2 పేపర్లో స్పష్టంగా వచ్చింది. వారికి తెలియదు, గుర్తు లేదు. ఏదన్నా కాగితాలు చూస్తే చెప్పలేదు. ఇలా మొత్తం మీద ఆయనకి మతిమరుపు వచ్చినట్టు చక్కగా అభినయం చేశారా, అదే నిజంగా దొరికిందా మనకు తెలియదు. ఎందుకంటే మరి మొన్నే ఆయన ముఖ్యమంత్రిగా ఏ కులం వారు ఉండాలి, ఉప ముఖ్యమంత్రిగా ఏ కులం వారు ఉండాలి అని చక్కటి రాజకీయ సూచనలు కూడా సమాజానికి చేశారు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్కి రాజకీయాలు మాట్లాడకూడదమ్మా అని చెప్పి నేను చెప్తే, ఏదో లిబరేషన్ కాంగ్రెస్ అని ఒకరు, ఇంకెవరెవరు మాట్లాడే హక్కు లేదా, మాట్లాడకూడదా అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. వాళ్ళకే చెప్తున్నా, రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది, కానీ అది అందరికీ కాదు. ఆఫీసర్లకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఆర్గనైజేషన్లు పెట్టుకుని ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ఇటువంటివి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? దళితులకు హక్కులు లేవా? ఐపీఎస్ ఎవడ పాస్ అవ్వమన్నాడు? హక్కుల కోసం కావాలంటే హక్కుల కోసం పోరాడితే పోయింది. సరే, ఆయన ఒక ఫేక్ సర్టిఫికేట్తో, ఎస్సీ సర్టిఫికేట్తో క్రిస్టియన్ అయినప్పటికీ చేశాడు, ఫేక్ సర్టిఫికేట్తో వచ్చాడు అన్నది అందరికీ తెలుసు. సరే, మళ్ళీ దానికి ఒక ఆర్గ్యుమెంట్, వేరే ఆర్గ్యుమెంట్, అందులో నేను ఎలా తెలుసుకోవాలా ఆర్గ్యుమెంట్లోకి. బట్ ఇలాగా తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసేవు అని అంటాం మానేసి దళితులు మాట్లాడకూడదా అని మాట్లాడటం అనేది అది వారి విచక్షణకే నేను వదిలేస్తున్నాను. బట్ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, సడన్గా మరి సునీల్ కుమార్ గారికి ఇప్పుడు జ్ఞాపక శక్తి నశించింది. మామూలుగా ఏం చేస్తారు, చిప్పు దొబ్బితే అంటే బుర్ర పాడైపోతాయి. మెంటల్ హాస్పిటల్ కావచ్చు, లేదంటే మామూలు హాస్పిటల్ అంటే పిచ్చెక్కితే మెంటల్ హాస్పిటల్. ఇది మెంటల్ కేసు అని నేను అనుకోవట్లేదు, మతిమరుపు కేసు మాత్రం. సో మతిమరుపు అయితే ఏంటి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ షార్ట్ ట్రీట్మెంట్, ఏదో సమ్ ట్రీట్మెంట్ దానికి రావాలి. అంటే సినిమాల్లో అయితే ఏమన్నా మరీ ఏదో దెబ్బతో ఉంటుంది,
తలకు దెబ్బ తగిలిన ఇలా రీల్ తిరిగి గుర్తుకొచ్చేస్తుంది. మళ్ళీ కాంచెల బదులు వానసులు పిక్చర్లో వచ్చేస్తుంది పవిత్రంగా. అలాగా నన్ను కొట్టిన సీన్లు అన్నీ మరి అతనికి గుర్తు రావచ్చు. మరి నాకు తెలిసి ఆయన అన్నీ మర్చిపోయినట్టుగానే పేపర్ కథనాల ప్రకారం తెలిసింది. మరి 5 గంటలు విచారించినట్టు రాశారు అందులో. మరి మర్చిపోతే గుర్తు వచ్చినప్పుడు రామ్మ అని అనుంటారని నేను అనుకోను. బట్ మర్చిపోయినప్పుడు జనరల్గా కస్టడీలో తీసుకుని ట్రీట్మెంట్ చేసి గుర్తుకొచ్చేలా చేసి మరి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అది చూడకపోతే మరి ఏం జరిగిందో ఎవరో కొంతమంది అంటూ కృష్ణార్జున యుద్ధం సినిమాలు 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మద్దలాన్ని సాగనంపేట నీట్గా సాగనంపేశారా? మళ్ళీ పిలుస్తారా? ఎందుకంటే ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మరి వీళ్ళు కూడా కొన్ని కన్సల్టేషన్స్, కొన్ని ఫెసిలిటీస్ కావాలి కాబట్టి అలా ఫెసిలిటీస్ రెడీ చేసుకుని మళ్ళీ పిలుస్తారా? చూడాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు కూడా చాలా ఆసక్తిగా, ఎందుకంటే నిన్న ఈ న్యూస్ ఐటమ్ చాలా ఛానల్స్ ఇతను విచారణకు పిలిచారు అన్నప్పుడు కూడా వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా ఆసక్తిగా చాలామంది ప్రజలు ఎదురు చూశారు. నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ముందే నేను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాను. అలవాటైన అబద్ధాలే చెప్తారా, పొరపాటున నిజాలు చెప్తారా అని నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆయన అబద్ధాలు చెప్తారనుకున్నాను. కానీ అసలు ఏమి అంత ఎరేజ్ అయిపోయింది, నాకేమి గుర్తు లేదు అని చెప్తారనమాట. ఇలా ఊహించని ట్విస్ట్ ఇస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది ఏవన్గా ఉన్న వ్యక్తి మరి సంవత్సరం తర్వాత పిలిచి సాగనంపేస్తే కొంచెం జనాల్లో కాస్త అభద్రతాభావం, పోలీస్ అధికారి అయినంత మాత్రాన, అతనికి ఒక ఆర్గనైజేషన్ ఉన్నంత మాత్రాన, ఆర్గనైజేషన్లో అతనికి మత బలము, కుల బలము ఏదో ఉన్నంత మాత్రాన, ఉందని చెప్పుకుంటున్నంత మాత్రాన తెలంగాణలో ఒక ఐపీఎస్ మాజీ, ఆంధ్రాలో ఒక ఐఏఎస్ లిబరేషన్ టైగర్ మాజీ, వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఉపేక్షిస్తారా? ఏం చేస్తారు? అలా చేయొచ్చా? ఆ మధ్యన లిబరేషన్ టైగర్ అడిగారు, రాజుగారి కౌరువులు దళితుడి కౌరువులు అని. అతను పొద్దున్న ఎఫ్ఐఆర్ కట్టి మధ్యాహ్నం నన్ను తీసుకెళ్ళి చెతకు బాధించాడు అర్ధరాత్రి కల్లా. నేను సంవత్సరాలు ఖర్చు చేసిన ఎఫ్ఐఆర్కి కిరిచి చక్కగా మర్యాదగా సాగనంపేశాను. నేను అనొచ్చు, ఎంపీ, క్షత్రియ ఎంపీకి ఒకరు దళిత క్రైస్తవుడైన ఎయిమ్స్ అధినేత, రాబోయే రోజుల్లో కాబోయే ఉప ముఖ్యమంత్రిగా ముగిసిపోతున్న సునీల్ కుమార్కి ఒకరు ఉన్నారు. లిబరేషన్ టైగర్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ అధినేత మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, సంవత్సరాల తర్వాత ఇలా చేస్తే ఆయనకి అలాగా నన్నేమో 9 కంప్లైంట్ సునీల్ కుమార్ నాయక్ ఇస్తాడు. సునీల్ కుమార్ ఏమో 10 గంటలకు పంపిస్తే 10:10కి బోరగడ్డ అనిల్ సాక్షి, ఇంత గొప్ప కార్టెల్ బాబు అనిల్ సాక్షి సంతకం పెట్టించి ముందే పోలీసులు బయలుదేరిపోతారు. ముందు రోజు రాత్రి కార్లు బుక్ చేస్తారు. 2:00 నా ఇంటిలో అందరూ పడిపోయి తీసుకెళ్ళి
12 ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. కానీ ఇది ఎక్కడ న్యాయం? సంవత్సరంన్నరకే పిలిచి చీరసారి పెట్టి సాగినట్టున్నట్టు చక్కగా మర్యాదగా పంపించేస్తారా? మరి ఇది న్యాయం అని నేను అనకూడదా? సరే, నాకైతే ఆలస్యమైన మళ్ళీ అతన్ని పిలుస్తారని తప్పకుండా, మర్చిపోయాడు కాబట్టి, ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి, గుర్తు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది కాబట్టి, ఆ గుర్తు చేసే టెక్నిక్స్ అన్నీ కూడా మరొకసారి అవగాహన చేసుకుని, ఈలోపు ఈ కాలంలో దాని మాలం పట్టవచ్చు, 15 రోజులు పట్టొచ్చేమో నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో నేను నమ్మిన వెంకటేశ్వర రైతు, ఆయన నిత్యం ఆరాధించే క్రీస్తు రైతు, వారికి జ్ఞాపక శక్తి పునరుద్ధరింపబడాలని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై సమాధానాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది సునీల్ కుమార్ కథనం. నేను చెప్పాలనుకున్నది మెయిన్ ఇది. ఇంకేమన్నా ఉంటారు? మొన్న తాడేపల్లిగూడెంలో సత్యకృష్ణ అతను ఒక అసత్య ఆరోపణ చేశారు కదా సార్, దాని మీద మీ స్పందన ఏంటి సార్? తాడేపల్లిగూడెంలో సత్యకృష్ణ బహుశా మరి అతను కూడా ఏం సభ్యుడేమో నాకు తెలియదు. ఆయన జాగ్రత్తగా లేకపోతే ఇలాగా మీరు ఆ విషయాల్లో సునీల్ కుమార్ కావచ్చు, ఇంకేదన్నా రాజ్యాంగపరమైన కన్సర్న్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అధికరణాల గురించి మీరు మాట్లాడితే తరగతి చేస్తానన్నారు. చర్మం అంత మంచోళ్ళు కాదు, నాకులాగా ఓపికగా ఉండరు, అలా తీసేయచ్చు అని చెప్పేసి. ఇదిగా అడవి సత్యకృష్ణ నమా సత్య కృష్ణుడు గుర్తొచ్చాడా అంటే బాగోదు ఆ స్థాయిలో. అంచేత డెఫినెట్గా అతను ఖచ్చితంగా సునీల్ కుమార్ లాగా గతాన్ని మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇందు మూలంగా తెలియజేయడం అనేది. ఏదో పాపం పిచ్చెక్కివాడు. సార్, దేశంలో బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు అందరూ కలిపేసి డిజిటల్ అరెస్ట్ కని బాగా ఆ మోసానికి గురి అవుతున్నారు సార్. దాన్ని మొన్న దేశంలోనే మొట్టమొదటిగా ఎవరు మన డిపార్ట్మెంట్ మన ఈ విషయంలో మన జిల్లా ఎస్పీ గారిని భీమవరం డివిజన్, అంటే భీమవరం డిఎస్పీ కావచ్చు, మన అడిషనల్ ఎస్పీ భీమారావు కావచ్చు, భీమవరం 2 టౌన్ 1 టౌన్ ఆర్టీవీ ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఈ టీంని హృదయపూర్వకంగా హెడెడ్ బై ఎస్పీ గారు అభినందించాలి. ఎందుకంటే మేజర్ బ్రేక్ త్రూ మన ఆర్టీవీ సిఐ, భీమవరం సిఐ 1 టౌన్ 2 టౌన్ పట్టుకున్నారు, పెద్ద లింక్ పట్టుకున్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ దొరికేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అని వాళ్ళు కొన్ని కాగితాలు చూపిస్తున్నారు, వీళ్ళు చదివేస్తారు. ఆ కాగితాలు వాడవచ్చు కదా, ఇమీడియట్గా చదివేసి ఈ బాబా పనుల సెక్షన్ ప్రకారం పెట్టేశారు కేసు. వీళ్ళు తెలివైన ఉంది కదా, సో వీళ్ళు ఇమీడియట్గా దొరికేసి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇది చైనా వాళ్ళు ఎక్కువగా కాంబోడియాలో కూడా ఒక స్థావరం పెట్టారు. ఎప్పటికప్పుడు డబ్బులు వెళ్ళిపోవటం, వెంటనే సెకండ్లో మారిపోవటం. చాలామంది మన లోకల్లో ఉన్న వాళ్ళు అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. అది ఎక్కడో కంబోడియాలో సెట్టింగ్ వేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నెలకి $1,000-12,000 అక్కడ యాక్టర్లకి, సెట్టింగ్లో ఉండే ఇన్స్పెక్టర్లకి, వీళ్ళందరికీ
పేమెంట్. ఫ్యాక్టరీ పేమెంట్లు అయిన తర్వాత ఇక్కడ అకౌంట్లు పలానా అకౌంట్లో ఏమంటారు, రకరకాల అకౌంట్లు ఇస్తారు. ఆ అకౌంట్ మన లోకల్లో ఉంటాయి. ఆ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఒక రింగ్ ఉంటుంది. ఆడ 90% ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి.